చేసేలాగా, తప్పులు చేసేలాగా ఎవరు చేస్తారా? ఎవరు చేసేది? భూమి మీద ఉన్న ప్రజలందరినీ చెడ్డ పనులు చేయమని చెప్పేది ఎవరు? అమ్మో ఇక్కడే ఉంది రోయ్. ఏది కనిపించట్లేదు కానీ సౌండ్ మాత్రం వినిపిస్తుంది. ఈ సందులో ఉందా? ఎక్కడా? వచ్చింది. ఇదే కదా అందరినీ చెడ్డ పనులు చేయమని చెప్పేది. ఇదే కదా ఇదే కదా అందరినీ అబద్ధాలు ఆడమని చెప్పింది. నువ్వే. మా పిల్లలు కూడా జడగొట్టడానికి వచ్చింది బాబాయ్. ఏం చేయడానికి వచ్చింది? అబద్ధాలు ఆడమని చెప్పింది ఇది కదా. బూతులు మాట్లాడమని చెప్పింది, చెడ్డ పనులు చేయండి అని చెప్పింది కదా. నువ్వే నీ చెవులు పిండాలి అసలు. నువ్వు అంతకుముందు వాళ్ళని కూడా చెడగొట్టావు, ఇప్పుడు మనల్ని కూడా చెడగొట్టడానికి వచ్చింది. మేమే ఊరుకోం, నీ మాట వినాం మేము. అర్థమైందా? మా పిల్లలు మంచి పిల్లలు. నువ్వు చెప్పిన మాట ఏం వినరు. వింటారా? అది బూతులు మాట్లాడమంటే మాట్లాడతారా? అబద్ధాలు చెప్పండి చెప్తారా? చెప్తావా? వింటారండి. ఎవరు వినేది? వీళ్ళని ఎవరున్నారు నీ మాట వినేవాళ్ళు? ఎంతమంది? ఎవర్రా సాకేత్? రిషి అంట. రిషి దాని మాట వింటున్నావా నువ్వు? నిన్నే రిషి రిషి దాని బెస్ట్ ఫ్రెండ్ నువ్వు. దాంతో సహవాసం చేస్తున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? అబద్ధం చెప్తుంది కదా. అది నీ ఫ్రెండా? కాదు కదా. కానీ అది అబద్ధం చెప్తుంది. దీనికి అబద్ధాలు చెప్పడం అలవాటు. ఎలీషా అంటారే ఎవరు? ఇస్సాకు కూడా అంట. ఎవరు ఉన్నా మీలో? ఏనోషా? అబద్ధాలు చెప్పబాకు. ఏనోషు కాబోయే పాస్టర్. నీ మాట వినడు. ఎందుకేంది? ఏనోషు ఫ్రెండరా? ఎప్పుడన్నా ఏనోషు అన్న దీంతో తిరగడం చూసారు మీరు? లేదు కదా. అబద్ధం చెప్తుంది అది. ఏనోష్ అవునా? నో, అన్ని అబద్ధాలే. ఇది నోరు తెరిస్తే ఏం చేసింది? అన్ని అబద్ధాలే చెప్పింది కదా. పిల్లలు చాలా మంచోళ్ళు. నీ మాట వినరు, నువ్వు వెళ్ళిపో. ఏం వినరు? అంతకు ముందు విన్నారు కానీ ఇప్పుడున్న వాళ్ళు వినదే వినరు. నీ మాట వినమని చెప్పండి. నీ మాట మేము వెళ్ళిపో అని చెప్పండి. అస్సలు వినరంట. దాని చెవులు పగిలిపోవాలి, అంత గట్టి చెప్పండి. మాట మేము వినరు. ఇంకా నువ్వు ఓడిపోయావు, వెళ్ళిపో. నీ మాట మేము వినం కదా మనం దాని మాట. కానీ పిల్లలు, నోవాహ్ అని ఒక అంకుల్ ఉన్నారు. ఎవరు? నోవాహ్ అని ఒకసారి తాతయ్య అనుకుందాం. తెలుసా? స్టోరీ తెలుసా? నోవాహ్ అని ఆ అంకుల్ టైంలో చాలా మంది, ఆదాము అవ్వ వాళ్ళ పిల్లలు చాలా మంది వచ్చారు కదా. వాళ్ళు చాలా మంది, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం భూమి మీద, అప్పుడు కూడా చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు వచ్చాడే సాతాను, వాడు చెడగొట్టేశాడు. వాళ్ళందరూ అబద్ధాలు ఆడేలాగా, వాళ్ళందరూ బూతులు మాట్లాడేలాగా, వాళ్ళందరూ పాపం చేసేలాగా. చెల్లి ఏంది ఇంత ఆలస్యంగా వచ్చావు నువ్వు? స్టోరీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంత ఆలస్యంగా నువ్వు వచ్చేది? ఎప్పుడు వస్తావని చెప్పావు? ఇంత లేట్ గానా? మీరు ఎన్నింటికి వచ్చారా? ఎన్నింటికి వచ్చారు మీరు? 5కి వచ్చారు. నువ్వెన్నింటికి వచ్చావు? మరి నువ్వు వచ్చేదాకా లెసన్ చెప్పుకుని ఉంటారా? అడ్రస్ తెలియపోతే రవి పాస్టర్ గారికి ఫోన్ చేసి చాలా చాలా కష్టపడి వచ్చా. అబ్బో, చాలా చాలా కష్టపడి వచ్చేళ్ళకి ఇంత టైం అయింది. అయితే సరే, ఎలాగో వచ్చావు కానీ మంచి సమయానికే వచ్చావు. మరి మీ తమ్ముడేడి? మరి వాడి ఇంకా ఆలస్యంగా వస్తాడు నీకన్నా. ఎక్కడికి వెళ్ళాడు మీ తమ్ముడు? తప్పిపోయాడా కలవపూడిలో? అబ్బో, సిగ్గుపడుతున్నావా? ఇగో మా కలవపూడి పిల్లలందరూ మంచి పిల్లలు, ఏం సిగ్గుపడ అవసరంలా. తమ్ముడు పైకి రా. పిలవండి, మీరు పిలవండి.